వృశ్చిక రాశి వారికి నవంబర్ 8, 9, 10 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి పురుషుడితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. వృశ్చిక రాశి వారికి నిజంగా దైవానుగ్రహం ఉండటం వల్ల ఈ వీడియో మీ కంటపడింది. ఆ అమ్మవారు మీతో ఏదో చెప్పాలి అని చెప్పేసి ఈ రూపంలో అనుకుంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారు ఏముందలే మా టైం వేస్టు వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు అది ఇది అని చెప్పేసేసి అనుకోకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఇవి నేను చెప్పే మాటలు కాదండి, ఆ అమ్మవారే నా నోటితో మీకు వినాలని చెప్పేసి మీ జీవితంలో ఏమేం పొరపాట్లు జరుగుతున్నాయి, ఎవరి వల్ల నష్టాలు జరుగుతున్నాయి, ఎవరి వల్ల లాభాలు జరుగుతున్నాయి, ఎవరు మీ మంచి కోరుకుంటున్నారు, ఎవరు మీ వెనకమాలే ఉండి మంచితనం అనేటటువంటి ముసుగుతో మీకు గోతులు తవ్వుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబడతాయి. కాబట్టి ఒక్క 10, 15, 20 నిమిషాలు నేను వీడియో ముగించేస్తాను. మీరు వినండి. వింటే మీకు అంతా కూడా అర్థమవుతుందనమాట. మీరు ప్రత్యేకంగా కూర్చోవలసిన పని లేదు. మీరు వింటా పనులు చేసుకోవచ్చు. దీనివల్ల మీ జీవితంలో చాలా చేంజెస్ అనేవి జరగటానికి, మీరు మంచిగా ఉండటానికి ఈ వీడియో అనేది 100కు 1000% అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారిది మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే వీరి జాతక ప్రకారం గనక మనం చూసినట్లయితే కొన్ని కుజ దోషాలతో, కొన్ని రకాలైనటువంటి శని దోషాలతో ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ఎక్కువ శాతం అయితే బాధపడే మాట నిజమేనండి. ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే సమస్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సుఖాలు ఎలా ఉంటాయంటే చుట్టాల్లాగా వచ్చి అలా పలకరించి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కానీ వీరితో ఎప్పుడూ కూడా వీరికి తోడుగా ఉండి కాపురం చేసేది ఏంటి అంటే బాధలు, కష్టాలు. ఎంత అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, దానికి సొల్యూషన్ లేక అది తీర్చుకోకుండానే మళ్ళీ ఇంకొకటొచ్చి పడిద్ది. మళ్ళీ అది కాకుండానే మళ్ళీ ఇంకొకటి. అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అంటారు చూడండి. అలాగా బాధల వెంట బాధ. ఒకదానికి సొల్యూషన్ లేకుండానే మళ్ళీ ఇంకొకటి. అలా ఏంటంటే తట్టుకోలేని బాధలతో ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువ శాతం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా సరే లోపల ఎంత నరకం అనుభవిస్తున్నప్పటికీ కూడా పైకి మాత్రం ఏంటంటే అలా కామ్‌గా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా, అసలు వీరికి జీవితంలో బాధలనేవి ఉన్నయ్యా అన్నట్లుగా ఎదుటి వారికి కనిపిస్తూ ఉంటారనమాట. అది వీరిలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ విషయానికి మాత్రం వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమందిని గనక మనం గమనించినట్లయితే చిన్న చిన్న విషయాలకే హడావుడి చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి సమస్య వస్తే పక్కనోళ్ళను కూడా అందులోకి లాగేదాకా పక్కనోళ్ళకి వాటి గురించి వివరించి చెప్పి వాళ్ళకి టార్చర్ చూపిస్తూ ఉంటారనమాట. చాలా అంటే చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు తీసుకోలేరు. అలాంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడు సుఖాలు, సంతోషాలు మాత్రమే కావాలనుకుంటా ఉంటారనమాట. అలా ఉంటారు. కానీ ఇలా ఎన్ని బాధలు ఉన్నా కూడా పైకి అలా నిబ్బరంగా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు నిజమైనటువంటి గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి గొప్పతనం అనేది ఈ వృశ్చిక రాశి వారికుంది. వీళ్ళిప్పుడు ఈ వయసులోనే కాదండి, చిన్న వయసు నుంచి కూడా మనం చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. తల్లిదండ్రుల దగ్గర ఆడుతూ, పాడుతూ బతకాల్సినటువంటి వయసులో కూడా ఎన్నో కోరికలను వాళ్ళు అణుచుకున్నారు. ఎన్నో కోరికలు ఏవి కావాలని అనుకున్నా కూడా అక్కడ పుట్టింటి దగ్గర కూడా సపోర్ట్ అనేది సరిగ్గా లేక, తల్లి చేయలేకో, లేకపోతే తండ్రి అసమర్థుడయ్యో, ఇలా చాలా రకాలుగా వీరి లైఫ్ ఎలా ఉందంటే చూసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయన్నమాట. అలాగా చిన్న వయసులో పడే బాధలు, చిన్న వయసు ఒక టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత అప్పుడు పడే ప్రాబ్లమ్స్ అప్పుడు, చదువుకునేటప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ చదువుకునేటప్పుడు, తర్వాత వివాహం అయిన దగ్గర నుంచి అక్కడ. ఇలా చూసుకుంటూ పోతే ఎక్కువ శాతం ఇలాగే ఉంది. ఇంకా ఎస్ అనే పురుషుడు గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372.
ఈ నంబర్‌కి గనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే అందుతుంది. మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వలన మీరు మీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంది, ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నాయనుకుంటే ఈ నంబర్‌కి గురువుగారికి కాల్ చేయండి. ఇక్కడ మనకు వృశ్చికం అంటే తేలు అనేటటువంటి అర్థం వస్తుందనమాట. తేలును చూడండి, చాలా సైలెంట్‌గా ఉంటుంది. చాలా కామ్‌గా ఉంటుందనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారిని కూడా మనం గమనించినట్లయితే, ఈ వృశ్చిక రాశి వారు కూడా చాలా సైలెంట్‌గా ఉంటారు. చాలా కామ్‌గా ఉంటారు. ఆ తేలు పుట్టలో వేలు పెడితేనే అది కొరికిద్ది. అలాగే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలోకి ఎవరన్నా వెళ్ళి పర్సనల్‌గా వాళ్ళని డిస్టర్బ్ చేస్తే తప్ప ఈ వృశ్చిక రాశి వారు పెద్దగా రియాక్ట్ అవ్వరు. మనకెందుకులే, మన పని మనది, వాళ్ళ పనులు వాళ్ళయి, ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఈ రోజుల్లో ఎవరియి చూసుకోవటానికి వాళ్ళకే సరిపోవటం లేదు. ఇక పక్కనోళ్ళది చూడాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పడి పడి వాళ్ళ మైండ్ ఏంటంటే అలాగా, అసలు జనం అంటే ఏంటి? జనము మంచికి మంచిగా ఉంటున్నారా? దేనికి రియాక్ట్ అవుతున్నారు? అసలు ఎవరేంటి? అనని చెప్పి అంచనా వేయగలిగినటువంటి శక్తి అనేది ఈ వృశ్చిక రాశి వారికొచ్చిందనమాట. అంటే పలానా వాళ్ళని చూడంగానే వాళ్ళెలాంటి వాళ్ళని చెప్పి వెంటనే ఈజీగా గెస్ చేసేస్తారు. వాళ్ళు వాళ్ళ మాటలు ఏంటి? వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? ఏంటి నిజంగా మన మంచి కోసమే చెప్తున్నారా? లేకపోతే ఇందులో ఏదైనా స్వార్థం ఉందా? అనని చెప్పేసి ఆడవారిని కానీ, మగవారిని కానీ గెస్ చేయగలిగినటువంటి శక్తి ఈ వృశ్చిక రాశి వారిలో ఉందన్నమాట. అలాగా జనంతో ఏంటంటే పెద్దగా, ఇప్పుడు మనం జనంలో ఎక్కువగా ఉన్నది ఏంటి? నిజంగా మనం ఒప్పుకునే విషయం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా జనంలో ఎక్కువగా ఉన్న పాయింట్ ఏంటంటే నెగటివిటీ. మనం ఎంత మంచన్నా చేయనివ్వండి, జనం మాత్రం దాన్ని తప్పుడు కోణంలోనే చూస్తారు. మీరు ఎంతన్నా చెయ్యండి, ఎంత మంచిగానన్నా మాట్లాడండి, వారికి ఎంత సహాయమన్నా చెయ్యండి, కడుపులో తీసి పెట్టండి. వాళ్ళు పక్కనోళ్ళు ఆకలిగా ఉన్నారు అనంటే కడుపులో తీసి పెట్టండి. దానికి కూడా జనము చెడ్డగానే మాట్లాడతారు. ఏంటి, మీకు ఎక్కువై పెట్టారేమో, మీకు కక్కొస్తుంది కాబట్టి పెట్టారేమో, ఏదో సహాయం చేస్తున్నారంటే దాని వెనకమాల ఏదో అర్థం ఉంది అనని చెప్పి మంచిలో కూడా చెడును వెతికేటటువంటి టాలెంట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో జనానికి బాగా పుష్కలంగా ఉందన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో ఎవరికన్నా మంచిగా చెప్దామన్నా, ఒక సలహా ఇద్దామన్నా, ఏదన్నా ఒక మంచి చేద్దామన్నా కూడా చెయ్యాలని కూడా అనిపించట్ల. కానీ ఎవరిది వాళ్ళకే ఉంటదండి. ఎవరో మనల్ని పొగడాలనో, ఎవరో మన నెత్తి మీద కిరీటం పెట్టాలని చెప్పేసో, లేకపోతే మనల్ని ఎవరన్నా మంచివాళ్ళని చెప్పేసి అనాలని చెప్పేసో, అంటే ఏదైనా ఆశించి మనం ఎవ్వరికి ఎలాంటి సహాయం అనేది చెయ్యకూడదు. ఆశించి చేసేదాన్ని సహాయం అని అనరు. అది స్వార్థం అంటారు. కాబట్టి వాళ్ళు ఏదన్నా అనుకోనియండి, మీకు మంచి చేయాలని అనిపించింది చెయ్యండి. దాని రిజల్ట్ మీరు ఆశించొద్దు. అవన్నీ పైన భగవంతుడు చూసుకుంటా ఉంటాడు. ఈ మనుషులు ఎంత చేసినా మనల్ని అనరు. కాబట్టి అలాంటి మనుషుల కోసం మనం మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకే చాలా రకాలు ఉంటాయి. కాబట్టి పక్కనోళ్ళని అనాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం చేసినటువంటి మంచి కానీ, మనం చేసినటువంటి చెడు కానీ ఎప్పుడూ కూడా మనకు వెన్నంటే ఉంటుందన్నమాట. అలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మీరు పట్టించుకోకుండా మీరు చెయ్యాలనుకున్న పనులు మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. భగవంతుడు మీకు చెయ్యాల్సింది మీకు చేస్తా ఉంటాడనమాట. మంచి కర్మైనా, చెడు కర్మైనా ఎప్పుడూ కూడా మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది. అలా ఈ వృశ్చిక రాశి వారిలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలను గనక మనం చూసినట్లయితే చాలా పద్ధతిగా ఉంటారండి. పురుషులు కానీ, స్త్రీలు కానీ చాలా పద్ధతిగా ఉంటారు. వీరిలోనే లక్ష్మీ కళ ఉట్టి పడుతుందనమాట. వీరినెవరన్నా కదిలించుకుందామన్నా కూడా పక్కనోళ్ళకి భయం పుట్టిద్ది. ఎందుకంటే వీరిలో ఒక ఆది పరాశక్తి కనిపిస్తూ ఉంటుంది. మనుషుల్ని కొంతమంది ఏంటంటే చూపులతోటి ఇచ్చేస్తా ఉంటారనమాట. అలా వీరిని చూస్తే చెయ్యి అట్లాగా కనీసం చెడ్డగా కూడా మాట్లాడాలని చెప్పేసేసి అనిపించదు. ఎందుకంటే వీరు పద్ధతిగా ఉంటారు. పద్ధతిగా పెరిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఎదుటివారు వీరితో చాలా రెస్పెక్ట్‌గా, చాలా గౌరవంగా మాట్లాడతారనమాట. ఎందుకంటే వీరి మనసు అనేది అంత కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చెడ్డగా ఉన్న వాళ్ళని చూస్తే ఏదన్నా అది అంటే ఫేస్‌లోనే కొన్ని కొన్ని మనకు అర్థమైపోతా ఉంటాయి. చెడ్డవాళ్ళా, మంచివాళ్ళా అని చెప్పేసి ఫేస్‌లో, వాళ్ళ యొక్క మాట ప్రవర్తనలో, వాళ్ళ యొక్క వేషధారణలో, వాళ్ళ యొక్క కదలికల్లో మనం గమనించవచ్చు. ఇలాగ ఈ వృశ్చిక రాశి వారిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలని అనిపించిద్ది గానీ, ఎవ్వరికీ కూడా చెడ్డగా ఆలోచనలనేవి ఎప్పుడు పొరపాటున కూడా రావు.
అంత పద్ధతిగా ఉంటారు. అయితే ఇంత పద్ధతిగా ఉండే వీళ్ళ లైఫ్‌లో కూడా యెస్ అనేటటువంటి ఒక పురుషుడు రావటం అనేది జరుగుతుందనమాట. అది ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వివాహం కాకముందలే ఎక్కువ శాతం పరిచయం అవుతూ ఉంటారనమాట. కొంతమందికి వివాహం అయిన వాళ్ళలో కూడా పరిచయం అనేది జరగొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అదంతా కూడా మామూలుగా వివాహాలయిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉంటున్నామనమాట. అలాంటివి జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి వివాహం కాని వాళ్ళని గనక మనం చూసినట్లయితే, వాళ్ళేంటంటే ఈ యెస్ అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో అబ్బాయిలు, అది సురేష్ అవ్వచ్చు, శ్రీనివాస్ అవ్వచ్చు, సతీష్ అవ్వచ్చు, సంజయ్ అవ్వచ్చు. ఇట్లా చాలామంది పేర్లుంటాయి కదా! యెస్ అనే పేరులతో ఎవరైతే శ్రీనివాస్ ఇట్లా చాలా రకాలుగా ఉంటారు కదా! అలాంటి పేర్లుతో ఈ యెస్ అనే అక్షరం ఉన్నటువంటి అబ్బాయిలు ఉన్నటువంటి పేర్లతో వాళ్ళు పరిచయం అవుతారనమాట. ఏది ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి. వివాహం కాకముందల పరిచయమైన వాళ్ళు వీళ్ళేంటంటే పాపం వీళ్ళు ఎవరిని కదిలిచ్చుకోరు. వీళ్ళేందంటే చదువుకునే పిల్లలప్పుడు వాళ్ళ చదువుల మీద, వాళ్ళ మీద అట్లా ధ్యాస ఉంటదనమాట. కాకపోతే ఆ యెస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి ఆ అబ్బాయే వచ్చి వీరిని కదిలించటము, వీరికి ప్రపోజ్ చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీరిని ఫాలో అవ్వటం కానివ్వండి, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అయితే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోకుండా వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే అంటే ఏదైనా సరే ట్రై చేయంగా అంటే రాయి వెయ్యంగా ఒక రాయైనా తగిలిద్ది గదా! అలాగా వీళ్ళు కూడా కొంచెం మనసనేది వీళ్ళలో కూడా కొంచెం కదలికనేది కలిగిద్దనమాట. కలిగి వీళ్ళు కూడా ఏంటి ఆ యెస్ అనే ఆ అబ్బాయిని ఏంటి వీళ్ళు కూడా ఇష్టపడటం మొదలుపెడతారు. అయితే ఇక్కడే అసలు పాయింట్ అనేది ఇక్కడి నుంచి మొదలవుతుందనమాట. వాళ్ళు పట్టించుకోనంత కాలం వీళ్ళు చాలా విలువగా ఉన్నారు. చాలా గౌరవంగా ఉన్నారు అతని దృష్టిలో. కానీ ఎప్పుడైతే వీళ్ళల్లో కూడా మార్పు వచ్చి అతన్ని ప్రేమించటం మొదలుపెట్టారో, అప్పటి నుంచి ఒక చులకన అభిప్రాయం అనేది అవతల వ్యక్తికి ఏర్పడుతూ ఉంటుందనమాట. అదే అంటారు ఎప్పుడైనా సరే బెట్టంత బెట్టు లేదు అని చెప్పేసి. ఎప్పుడైనా మనం ఒక మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువ కన్నా, ఇవ్వాల్సినటువంటి ప్రేమ కన్నా కూడా ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే, అవతల వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోయే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చులకనైపోయారనమాట. అది ఒక ప్రేమించే అబ్బాయి రూపంలో ఉండవచ్చు, లేదా ఒక భర్త రూపంలో కూడా ఉండవచ్చండి. అలా ఏ రూపంలోనైనా ఉండవచ్చు. వీరికేంటంటే చులకన అభిప్రాయం అనేది పక్కనోళ్ళు వీళ్ళకి చూస్తా ఉంటారు. వీరికేంటంటే నటించటం చేత కాదు. వీరి మనసులో లేపోతే వీళ్ళు పట్టించుకోరు. వీరికి మనసులో కలిగిందనుకోండి, వీళ్ళేందంటే చాలా సిన్సియర్‌గా ప్రేమిస్తా ఉంటారనమాట. వీరికి నటించటం అనేది చేత కాదు. అవసరాలకు వాడుకొని పక్కకెళ్ళిపోవటం వీరికి చేత కాదు. ఒక మనిషిని ప్రేమిస్తే లైఫ్ లాంగ్ కూడా ఆ మనసులో ఆ మనిషిని మాత్రమే ప్రేమించేటటువంటి శక్తి అనేది వీరికి మాత్రమే ఉంది. అంత నీతిగా, నిజాయితీగా ఈ రోజుల్లో వీళ్ళుంటారని చెప్పుకోవచ్చు. అలా కొంతమంది మనం చూసినట్లయితే ఆడపిల్లని వీళ్ళు కాపోతే వాళ్ళు వీళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళతో మాట్లాడతారు. ఆళ్ళకి తెలియకుండా ఇంకొక అబ్బాయితో మాట్లాడుతా ఉంటారు. అలాంటి వాళ్ళు చివరికి మంచి వాళ్ళలాగా ప్రచారం అవుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఒకే మనిషిని, ఒకే వ్యక్తిని సిన్సియర్‌గా ప్రేమిస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి మాటలు, అవమానాలు, నిందలు కూడా పడుతూ ఉన్నారనమాట. అలాంటివి ఈ వృశ్చిక రాశి వారి యొక్క లైఫ్‌లో అమ్మాయిల లైఫ్‌లో కూడా చాలా ఎక్కువగా జరిగినియి అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మితిమించిన ప్రేమ అనేది చూపించడం వలన అవతల వాళ్ళకి చులకన అభిప్రాయం అనేది ఏర్పడిందనమాట. అలాగా ఆ ప్రేమించే అబ్బాయితో వీళ్ళు చులకనైపోయి అంతకుముందల విలువగా చూసిన అబ్బాయి వీరు ప్రేమించటం మొదలుపెట్టేసరికి ఆళ్ళు చులకనగా చూడటం, అవాయిడ్ చేసేసేయటము ఇట్లాంటివి జరిగి వీరినేంటంటే పూర్తిగా అవాయిడ్ చేసేస్తారనమాట. తర్వాత చివరికి నమ్మినందుకు, ఇష్టపడినందుకు, ప్రేమించినందుకు వీరికి మిగిలిందేంటంటే బాధ, కన్నీళ్ళే. ఎంత ట్రై చేసినా కూడా అవతల వాళ్ళు పూర్తిగా వీళ్ళని అవాయిడ్ చేసేస్తారనమాట. అవాయిడ్ చేసినప్పుడు చివరికి వీళ్ళ మనసు ముక్కలవ్వటం తప్ప, కన్నీళ్లు తప్ప ఇక మిగిలిందేమీ లేదు. చివరికి ఏడిచి చివరికి ఆ కన్నీళ్లు కూడా ఆవిరైపోయినియి. అంటే ఏడ్చినా కూడా కన్నీళ్లు కూడా రాని స్థితికి వీళ్ళు వెళ్ళిపోయారనమాట. అంతగా బాధపడటం అనేది జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషిని ప్రేమించొచ్చు. కానీ ఎంతవరకి మనకన్నా మించి ప్రేమించాలా? అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మనకన్నా మించి ప్రేమిస్తే చివరకు మిగిలేది బాధ, అవమానమే.
కాబట్టి ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి. అప్పుడు అవతల వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మనం ఉంచుకోగలుగుతాము. అలా కాకుండా మీరే లోకం, మీరే ప్రపంచం, మీరే సర్వస్వం, మీరు లేకపోతే అసలు మేము బ్రతకలేము, మీరు లేకపోతే మా లైఫ్‌కే అర్థం లేదు అనని చెప్పేసి ఇలాంటి మాటలు ఎదుటి వారి దగ్గర ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, అలాంటి వారి లైఫ్ అనేది తీసుకెళ్ళి మీరు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్లే. అలాంటప్పుడు అవతల వాళ్ళకు కొమ్ములొస్తాయి. కొమ్ములు రాని వాళ్ళకి కూడా కొమ్ములొస్తాయి ఈ డైలాగులు ఇన్న తర్వాత. అప్పుడేంటి ఇక మిమ్మల్ని తక్కువ చూస్తం మొదలుపెడతారు. ఎందుకంటే మీకన్నా మీరు అవతల వాళ్ళకి విలువిచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు డౌన్ అయిపోతారనమాట. అలా జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రేమ ఉన్నా చేసినా కూడా అది ఒక హద్దుల్లో ఉంచుకోండి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ ప్రేమకి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి కానీ మరి మితిమించి అనేది చేయొద్దు. అలా చేస్తే బాధే మిగులుతుంది. సరే అయిపోయిందేదో అయిపోయింది. పోయిన వాళ్ళు పొయ్యారు. తప్పు మీది కాకపోయినా సరే. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించినంత కాలం తెలియక ఆలోచిచ్చారు. ఇక తెలిసింది. తెలిసినప్పుడు అలాంటి వాళ్ళ యొక్క ఆలోచన అనేది కూడా మీ దగ్గరకు రానివ్వద్దనమాట. గుర్తొస్తారు. గుర్తొచ్చినా కూడా ఆ ఆలోచనకు ప్రాణం పొయ్యొద్దు. ఆ ఆలోచన గురించి మైండ్ వాయిస్ అనేది వేసుకోవద్దనమాట. అప్పుడు నిదానంగా మర్చిపోవటం అనేది జరుగుతుంది. ఇలా చేస్తే మీకు చాలా మంచిదనమాట. కొంతమందికేంటంటే భర్త రూపంలో కూడా యెస్ అనే వ్యక్తి ఉండవచ్చు. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి. భర్త రూపంలో ఉన్నా కూడా కొంచెం వీరికి వైవాహిక జీవితం కూడా పెద్దగా కరెక్ట్‌గా ఉండదండి. కొంతమందికి బాగుండొచ్చు. అందరికీ బాగోదని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లా. కొంతమందికి బాగుండొచ్చు. కొంతమంది ఏంటంటే హ్యాపీగా భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. కానీ ఎక్కువ శాతం గనక మనం చూసినట్లయితే, ఈ వృశ్చిక రాశి వారి యొక్క వైవాహిక జీవితం అనేది పెద్దగా కరెక్ట్‌గా ఉండదు. ఎక్కువగా దోషాలు అంటే వీరి జీవితంలో కొంచెం నాగదోషాలు, సర్పదోషాలు, కుజదోషాలు అంటే వీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాతకాలు చూపించుకోకుండా చేసుకున్నోళ్ళు కొంచెం ఎక్కువ శాతం మంది ఉంటారు. ఆ టైంలో పెద్దగా తెలియకపోవచ్చు, పట్టించుకోకపోవటం వల్ల కానివ్వండి, మంచి సంబంధమనో, ఇంకొకటనో ఏంటంటే కాస్త ఈ మ్యారేజెస్ జాతకాలు చూపించుకోకుండా చేసుకుంటూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా సరే జాతకాలు చూపించుకొని చేసుకోవాలి. జాతకాలు చూపించుకుంటే దానికి పరిహారాలు ఏదన్నా ఉంటే చేసుకోవాలనుకుంటే చేసుకొని అట్లా సెట్ అయిపోతాయి. లేదు అసలు కుదరదు అని అనుకుంటే ఇక మానుకోవటం. అలా కాకుండా కొంతమంది పెద్దవాళ్ళకేంటంటే తొందర ఎక్కువగా ఉంటది. అంటే వాళ్ళ యొక్క మాట పోయిద్దని చెప్పేసేసో, లేకపోతే పిల్లకి అర్జెంట్‌గా పెళ్ళిళ్ళు చేసి పంపించేసేసేయాలనో ఒక తొందరతో ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఈ జాతకాలు మంచి చెడులు ఇలాంటివి ఏమి చూడకుండా నిదానం అనేది లేకుండా హడావుడిగా ఏదో ఒక అన్నం వండినట్టు, ఒక కూర వండినట్టు పిల్లకి పెళ్లి చేసి పక్కకు పంపించేస్తే మనకు గోల లేకుండా పోయిద్ది అని చెప్పేసేసి హడావుడిగా చేసేసేవాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రుల ఆలోచన లేకుండా. అలాంటి వాటి వల్ల ఎక్కువగా వీళ్ళ లైఫ్‌లో దెబ్బలు కొడతం అనేది జరిగిందనమాట తల్లిదండ్రుల వల్ల. తల్లిదండ్రులు కొంచెం ఆలోచించాలి. ఎందుకు అంత తొందర? అంత తొందరపడి చేస్తే మీరు బాగానే ఉంటారు. చేతులు కడిగేసుకుంటారు. కానీ మీరు చేసిన దానికి మీ పిల్ల 100 ఏళ్ళు బాధపడాలి కదా! వాళ్ళు మంచివాళ్ళైతే పర్వాలే. మంచివాళ్ళు కాకపోతే ఏంటి పరిస్థితి? పిల్లలకు కనీసం కాస్తో కూస్తో చదువును, లేకపోతే వయసునన్నా వచ్చేటట్లుగా మంచి చెడులు అన్నీ తెలిసేదాకా ఉంచుకొని తల్లిదండ్రుల బాధ్యతతో కాస్త మంచి చెడు చూసి కాస్త జాతకాలు ఇలాంటివి చూసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. అంతేగాని మీకేదో సమస్యలు ఉన్నాయో, లేకపోతే మీకు 100 కారణాలున్నాయి, మేము ప్రాబ్లమ్స్‌లో ఉన్నామని చెప్పేసేసి గబా వదిలించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఏమన్నంటేనే మేము బాధల్లో ఉన్నామంటారు. మీయేనా బాధలు? అంటే మీ బాధలు తప్పించుకోవటం కోసం పక్కన ఆ పిల్లల జీవితాలు మీ కడుపున పుట్టిన పిల్లల జీవితాలను మీరే పాడు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త తొందరలను పెద్దవాళ్ళు కూడా తగ్గించుకుంటే మంచిదనమాట. పెద్దవాళ్ళు చేసే పొరపాట్ల వల్ల నిదానించి చేసే వాళ్ళ లైఫ్‌లు బానే ఉంటున్నాయి. తల్లిదండ్రులదే మెయిన్ తప్పంటానండి నేను. ఎందుకంటే నిదానిచ్చి పిల్లలకి కాస్తో కూస్తో కాస్త ఒక వయసులో వచ్చినాక మంచి చెడులు నిదానంగా చూసి చేసే వాళ్ళ లైఫ్‌లు బానే ఉంటున్నాయి. కాస్తో కూస్తో బాధలు ఉండొచ్చు. అది వేరే విషయం. కానీ తొందరపడి చేసి మేము అర్జెంట్‌గా వదిలించుకోవాలి ఏమన్నంటేనే 100 బాధలు చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళు తొందరపడి చేసే వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయనమాట. కాబట్టి కొంచెమైనా పెద్దవాళ్ళు మారేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలా ఈ వృశ్చిక రాశి వారు కూడా వైవాహిక జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట.
ఇలా మీరిచ్చి చేసిన వాళ్ళు ఎళ్లి మీ దగ్గరకొస్తే సర్దుకుపోవాలంటారు. అటేమో వాళ్ళేమో లెక్క లేకుండా చూస్తాము, లెక్క లేకుండా మాట్లాడటం, కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తించటము, గబా గబా పిల్లలు పుట్టుంటారు. అటు ఏమి చేయలేక ఇవాల్టి రోజున ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారన్న విషయం వారికి మాత్రమే తెలుసనమాట. కనీసం చిన్న చిన్న కోరికలు గూడా తీరవకపోతే ఆ భార్య ఎంతవరకి ఆడ మనిషి తట్టుకోగలిగిద్ది చెప్పండి? కార్లు కావాలి, బంగ్లాలు కావాలని చెప్పేసి ఇక్కడ ఎవరు కోరుకోరు మితిమించి. కానీ కనీస అవసరాలు కూడా తీర్చకపోతే ఎవ్వరికైనా సరే, ఏ ఆడ మనిషికైనా మనసనేది విరిగిపోతా ఉంటదనమాట. అలా వాళ్ళు మళ్ళీ తేలిగ్గా చూడటం, తేలిగ్గా మాట్లాడటం, ఇలా భర్త వల్ల కూడా కొంతమంది చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ చేయగలిగేదేమీ లేదు. తప్పో, ఒప్పో అయిపోయింది. పిల్లలుంటారు. కాబట్టి అలా సర్దుకుపోయి సంసారాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే చెయ్యాలి కూడా. ఎందుకంటే ఇక దారి లేదు కాబట్టి. కానీ మీరేదన్నా చేసుకోగలిగితే సొంతంగా మీ కాళ్ళ మీద మీరు కూడా నిలబడే ప్రయత్నం చేయండి. మీకు చేతనైన పని ఏదన్నా చేస్తే అందులో మీకు డెవలప్‌మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, ఏదన్నా చిన్న జాబో, లేకపోతే చిన్న బిజినెస్సో, కాకపోతే ఏదన్నా చేతి పని చేసుకోవటమో, లేకపోతే మిషన్‌లు కుట్టుకోవటమో ఇలాంటివి కాస్త ఏదన్నా ప్రయత్నాలు చేయండి. అందులో మీకు మంచి సక్సెస్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు చేతి మీద బాగా కలిసి వచ్చిద్ది. మీరు గనక శ్రద్ధగా ఒక పని గనక మొదలుపెడితే మీరు అందులో మంచి డెవలప్‌మెంట్ అయ్యే అవకాశాలైతే మాత్రం పుష్కలంగా ఉన్నాయన్నమాట. కాకపోతే ముందు మీరు భయపడతారు. భయపడొద్దు. భయపడకుండా ఈ బాధల కన్నా ఎక్కువవుతాయండి. ఎంత చేసినా కూడా ఇంట్లో కూర్చొని పదే పదే ఆలోచించుకొని బాధపడే కన్నా ఏదన్నా పని చేయటం వలన ఒక రూపాయి అనేది వస్తుంది. ఈ బాధల నుంచి మీరు బయటపడే అవకాశాలనేవి దొరుకుతాయన్నమాట. కాబట్టి అలా చేయండి. అలా మీ భర్తను కూడా మార్చుకునే ప్రయత్నం అనేది చేయండి. నిదానంగా వాళ్ళు కూడా మారతారు. మీరు బాధపడటం, ఎక్కువగా గొడవలు పెట్టుకోవటము, అంటే కొంచెం ఆవేశం, ఎందుకంటే అవతల వాళ్ళు బాగా ఇచ్చేస్తా ఉంటారు, రెచ్చగొడతా ఉంటారు. కానీ మీరు ఓర్పుతో, సహనంతో ఉండండి. భగవంతుడు మార్చే టైమొచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాడు. మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి మీరు ఎక్కువగా ఏది కూడా మనసుకు తీసుకోవద్దనమాట. ఇక కొంతమందికేంటంటే వివాహాలయిన తర్వాత బయట, అంటే ఏదన్నా ఎక్కడికన్నా అనుకోకుండా వెళ్ళినప్పుడు, చేసినప్పుడు కానీ అలా పరిచయాలు జరుగుతూ ఉంటాయనమాట. అలా పరిచయాలు జరిగినప్పుడు కొంతమందేంటంటే వీరి యొక్క ఫ్యామిలీ సరిగ్గా లేదు, అంటే భర్త పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్ళనేంటంటే కొంతమంది అవకాశాలు గుంటనక్కల్లా కూర్చొనుంటారనమాట. మీ భర్త సరిగ్గా లేదు కాబట్టి, అంటే ఇలాంటోళ్ళని మేము కదిలిస్తే వీళ్ళు వెంటనే మాతో మాట్లాడతారు. మేము కాస్త నీట్‌గా రెడీ అయ్యి చెప్పి వీళ్ళ దగ్గర కొంచెం సోకుగా, నీట్‌గా రెడీ అయ్యి కనిపించటము. వీళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు, లేతే మేము పట్టించుకుంటాం, మేము మీ యొక్క అవసరాలు తీరుస్తాం, మేము మీకు డబ్బు హెల్ప్ చేస్తాము, మిమ్మల్ని చూసుకుంటాం, మేము ఉద్ధరిస్తాం, అది ఇది అని చెప్పేసేసి కొంతమంది మాయ మాటలు చెప్పి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవటానికి బయట కొంతమంది యెస్ అనే పురుషులు కొంతమంది ఏంటంటే జీవితాల్లోకి దూరతా ఉంటారనమాట. కానీ నేనిక్కడ మీకు వృశ్చిక రాశి ఆడవాళ్ళకి చెప్పేది ఒకే ఒక్క మాట. అలాంటి వాళ్ళని పొరపాటున కూడా మీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి వారు ఇవాళ రోజున కట్టుకున్నటువంటి భర్తకే లేనప్పుడు ఎవడికో ఎందుకుంటది ఒక్కసారి మీరు ఆలోచించండి. వాడేంటంటే వాడి అవసరం కోసం 1,90,000 చెప్తా ఉంటాడు. అలాంటి వాడు నలుగురిలోకొచ్చి మీకే అవసరం తీర్చగలుగుతాడు. అలాంటి వాళ్ళు ఏదైనా సరే 4 గోడల మధ్య ఇదైపోవాల్సిందే కానీ నలుగురు ముందుకు రాలేరు. నలుగురు ముందుకు రాలేనటువంటి వ్యక్తులు ఎటువంటి సహాయము చేయలేరు. రూ. 4 ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి మనసు అనేది రాదనమాట. డబ్బులు ఉన్నా కూడా లివ్వని చెప్పటము, ఇవ్వకుండా ఉండటము, ఏదన్నా ఉంటే అవి తీసుకెళ్ళి వాళ్ళ పెళ్ళాలకి ఇచ్చుకుంటారు, వాళ్ళ కుటుంబానికి వాడుకుంటారు. మీకొక్క రూపాయి ఇవ్వటానికి కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మీరు గమనించండి. అలాంటి వాళ్ళెప్పుడూ కూడా బయట వారు ఎవ్వరు మనకు తోడు కారు. అవసరాలకు వాడుకుంటానికి చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బంధాలను, ఇలాంటి పనికిరాని బంధాలను మీరెప్పుడూ కూడా నమ్ముకోవద్దు. నమ్ముకున్న వాళ్ళు చాలామంది కూడా నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి నరకంలోకి మీరు దిగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోటి నేను మీకు చెప్పటం అనేది జరుగుతుంది. ఏదైనా సరే పోయిన కాడే మనం వెతుక్కోవాలి. పోయిన కాడ దొరికిందా సరే, లేదంటే మనకు రాసిపెట్టి లేదని అనుకుని వదిలేసేయాలి. అంతేకాని ఇక్కడ పోయింది ఎక్కడో దొరికిద్ది అనుకుంటే మాత్రం అది చాలా మూర్ఖత్వం అవుతుందనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి వారితో ఎలాంటి మాటలు అనేవి మీరు మీ పని మీద మీరు వెళ్లారా, పని చేసుకొని వచ్చారా అంతవరకే గానీ అంతకు మించి ఇక మీరు ఏది కూడా, ఎందుకంటే
చాలామంది బయట మంచివాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు మంచి వాళ్ళకన్నా చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళతో మీరు పట్టించుకోవద్దు. మీ పనేంటో మీరేంటో అంతవరకే చూసుకోండి కానీ, అంతకు మించి ఎక్కువగా ఉండవద్దు. ఇదంతా కూడా ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి పురుషుడు ఉన్న పేరుతోనే ఎక్కువగా మీకీ ఇలాంటి పరిచయాలనేవి జరుగుతూ ఉంటాయనమాట. దానివల్ల మీకెక్కువగా నరకము అంటే నెగటివిటీయే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి వారిని నమ్మొద్దు. భార్యోభర్త అంటే అది తప్పదండి. భర్త కాబట్టి ఇక జీవితాంతం అతనితోనే కలిసి ఉండాలి కాబట్టి, మనకు వివాహ బంధానికంటూ ఒక విలువనేది ఉంది కాబట్టి, భర్తను మార్చుకోండి. భర్తని మార్చుకునే ప్రయత్నం అనేది చేయండి. మారితే మారాడా, లేకపోతే మీ మనసు అక్కడితో ఆపుకోండి. అంతేకానీ బయట మాత్రం ఎప్పుడూ కూడా బయట మనుషులు కాసేపు మన పక్కన కూర్చున్నా, మనతో మాట్లాడినా, చేసినా కూడా మనిషి కాసేపు మనవాళ్ళైనా, మాట కాసేపు మనదైనా వాళ్ళ మనసు మాత్రం ఎప్పటికీ మనది కాదు. వాళ్ళ మనసులో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ప్రేమ అనేది ఒక అబద్ధం అవుతుందనమాట. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ నిజమవుతుందేమో కానీ, అలాంటివే ఈ రోజుల్లో సరిగ్గా ఉండట్ల. అలాంటిది ఎవరో దారిన బోయేవాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు జూస్తారు? ఎందుకు ఉద్ధరిస్తారు? కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకొని, అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. కొంతమంది చాలా దెబ్బతిని కూడా ఉన్నారు. ఇలాంటి ఎస్ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నటువంటి పర్సన్ తోటేంటంటే, చాలామంది దెబ్బతిని గూడా ఉన్నారనమాట. చాలామంది ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోయారు. మీరేంటంటే, ఈ బాధల నుంచి తప్పించుకోవాలని మీరు అనుకుంటా, ఇంకా ఇంకా పెద్ద బాధల్లో కూరుకుపోతున్నారు చాలామంది కూడా తెలియక. కాబట్టి ఎప్పుడైనా సరే మనశ్శాంతి ఎటు లైఫ్‌లో లేదు. ఇంకా పూర్తిగా పోగొట్టుకోమాకండి. అలాంటివి ఎప్పుడూ కూడా ఇలాంటి పర్సన్స్‌ని ఎప్పుడూ కూడా దగ్గరకనేది రానివ్వకుండా మీ హద్దుల్లో మీరు ఉండటం వలన వాళ్ళు ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి చాలామంది కూడా ఇబ్బంది పడి ఉంటున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. అలాంటి వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా చేసినా కూడా మీ మనసుని ఇప్పటికైనా మీరు మార్చుకుంటే మీరు సంతోషంగా బ్రతుకుతారు. ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. ఆ భగవంతుడు మీకెప్పుడు అన్యాయం చేయడు. మీ మంచితనమే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. ఆ భగవంతుడే మీ జీవితంలోకి మార్పుల్ని, చేర్పుల్ని తీసుకొస్తాడు. ఒక మంచి లైఫ్‌ని మీకిస్తాడు. మీకు మాకు కూడా ఇంత అదృష్టం ఉందా? మాకు కూడా మంచి రోజులొస్తాయి అని చెప్పి మీరే ఊహించనంతగా అంత మంచిని మీకు తీసుకొస్తాడనమాట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే చక్కగా ఆ ఉన్న ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి. పిల్లల్ని చక్కగా చూసుకోండి. పిల్లల్ని ప్రేమించండి. పిల్లల్ని చదివిచ్చండి. పిల్లలకి ఒక మంచి చదివిచ్చుకోవటం, పిల్లలకు ఒక మంచి మోటివేషన్ మాటలు చెప్పుకోవటం ఇలాంటివి చేసుకోండి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీపారాధన లేని ఇల్లేంటంటే, దీపాల యొక్క వెలుగులు లేని ఇల్లు శ్మశానంతో సమానము. కాబట్టి చక్కగా దీపారాధన మీకు కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉండండి. అలాగే గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి. మీకు కుదిరినప్పుడే ప్రత్యేకంగాని కాదు. మీకెప్పుడన్నా రోడ్ల మీద వెళ్తుంటే ఆవులు కనిపిస్తా ఉంటాయి. అలాంటప్పుడు గబక్కున ఓ అర డజన్ అరటిపండ్లు తీసుకొని పెట్టటము, లేకపోతే ఒక క్యారెట్ పెట్టటము, ఒక టమాటా పెట్టటము, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. గోవును తాకి గోపూజ చేసుకుంటే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం అనేది కలుగుతుందనమాట. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోవటం, లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించటం శుక్రవారాలు ఇలాంటివి చేస్తూ ఉండండి. మీకు సోమవారం శివాలయం అందుబాటులో ఉందనుకోండి, కాస్త శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి అభిషేకం చేసుకోండి. అలా చేయటం వలన కూడా మీకు మంచి జరుగుతుంది. ఒక చెంబుడు నీటితో అభిషేకం చేసుకోండి. లేదు ఒక శివలింగాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చుకొనైనా సరే మీరు ఇంట్లోనైనా అభిషేకం చేసుకోవచ్చనమాట. పాలతో, నీళ్లతో, చెరుకు రసంతో ఇలా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే, ఆ దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీ లైఫు ఆ దోషాలు పోయినప్పుడు మీ లైఫ్ మంచిగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీకు అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. ఏ వ్యక్తిని పూర్తిగా నమ్మవద్దు. అతనితో ప్రతి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచిగా చదువుతారు. మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. చదువుకి నానా తంటాలు పడ్డా కూడా మీ చదువులైతే మాత్రం ఆగకుండా సాగిపోతాయి. మీరు కూడా ఇంకా శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెడితే మీకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంది. మంచిగా సెటిల్ అవుతారు. మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. చక్కగా సంపాదించుకుంటారు. కార్లు కొనుక్కుంటారు. బంగ్లాలు కట్టుకుంటారు.
మీ కలలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిజాలు చేసుకుంటారనమాట. అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు తప్పనిసరిగా ఉంటాయి. కాకపోతే వాటి నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించుకోండి కానీ, వాటి గురించి ఎక్కువగా మనసుకు తీసుకొని భయపడొద్దు. భయపడే కొంది మనలో బలహీనత అనేది పెరుగుతుంది. ఆలోచన జ్ఞానం అనేది నశిస్తుంది. కాబట్టి ఎక్కువగా దేని గురించి ఆలోచించవద్దు. ప్రయత్నం మన వంతు. తర్వాత ఫలితం ఆ భగవంతుడి మీద వేసేసేయండి. మీరు చేయాల్సింది మీరు కరెక్ట్‌గా చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించొద్దు, భయపడొద్దు. ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు బాగుంది. వివిధ కళారంగాల్లో ఉన్నవారికి కూడా బాగుంటుంది. కోర్టు కేసుల్లో ఉన్నవారికి మీకు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది. మీ డబ్బులు ఎవరన్నా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు వస్తాయి. దాని గురించి మీరు భయపడొద్దు. ఎందుకంటే మీది కష్టపడిన సొమ్ము. అలాంటి సొమ్మును ఉంచుకున్న వారు ఎవరు కూడా హ్యాపీగా ఉండలేరు. కాబట్టి మీ సొమ్ము మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాస్త లేట్ అయినా సరే ఇబ్బందనేది పడొద్దు. ఇలా మీకు జరుగుతుందండి. కాస్త ఎవరికైనా మీకు శక్తి ఉంటే ఎవరికైనా ఒక పూట అన్నం పెట్టండి. ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ఒకళ్ళిద్దరికి భోజనం పెట్టండి. అంటే ఒక భోజనం ప్యాకెట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేసేయండి. వాళ్ళు తింటారు. ఎందుకంటే అన్నదానానికి మించినటువంటి గొప్పదానం ఇంకొకటి లేదు. కాస్త ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటము, శివాలయానికి వెళ్ళటము ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించుకోండి. కొంచెం ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి, కాయలు ఇలాంటివి, పండ్లు ఇలాంటివి ఎక్కువగా తినటం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య మీరు ఆరోగ్య రీత్యా కూడా చాలా వీక్ అయిపోయారు. మానసికంగా కూడా బాగా వీక్ అయిపోయారు. కాబట్టి కాస్త మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టుకోండి. మెడిటేషన్ చేయండి. టెన్షన్స్ తగ్గించుకోండి. టెన్షన్స్ బతికున్నంత కాలం ఉంటాయి. ఎన్నాళ్ళని బాధపడతాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి అలాంటి వాటిని తీసి పక్కన పెట్టేసేసేయండి. మీకు ఎవరి వల్ల ఇబ్బంది కలిగిందని తెలిసినా పట్టించుకోవద్దు. అలాంటివన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. అలాంటి వాళ్ళని మీరేం అనాల్సిన పని లేదు. ఆవేశపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రశాంతంగా ఉండండి. కోపాలని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీ మీద మీరు దృష్టి పెట్టుకోండి. ప్రతి క్షణం కూడా సంపూర్ణంగా మనశ్శాంతిగా గడపండి. అలా ఉండటం అనేది నిజంగా ఒక అదృష్టము. అసలు నిజమైనటువంటి లైఫ్‌కి అర్థం కూడా అదేననమాట. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదండీ ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి గొప్ప మాటలు, ఇలాంటి గొప్ప వీడియోలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీ లైక్ అనేది చాలా సపోర్ట్‌నిస్తుంది. మరికొంతమందికి చేరే అవకాశాన్ని ఇస్తుంది. బట్టి ఒక లైక్ ఇచ్చి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. హైప్ ఇచ్చి మీ యొక్క విలువైనటువంటి కామెంట్‌ని కూడా తప్పకుండా చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.